వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సు ఆపని డ్రైవర్. సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండల కేంద్రంలో భూభారతి సదస్సు నిర్వహించిన అధికారులు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఎల్ఎస్ఆర్ 2020 స్కీమ్లో అమలు పరుస్తున్న 20% రిబేట్ తేదీ పెంపు ప్రభుత్వాన్ని కోరడం కోసం మీడియా సమావేశం. డోలీలో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవించిన గర్భిణి. వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ఆవరణంలో శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఓ వ్యక్తిపై దురుసు ప్రవర్తనతో దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులను పాల్పడుతున్నారని నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఐబీ చౌరస్తా నుండి అన్ని పార్టీ నాయకులు బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఉగ్రవాదులను అంతం చేయాలని చెప్పడం జరిగింది. విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయకృష్ణారెడ్డి వెల్లడి. హాస్పిటల్ స్థాపకుడు స్వర్గీయ రామకృష్ణారెడ్డి పేరుతో ట్రస్టు పెట్టి సేవా కార్యక్రమాలు చేపడతానని విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయకృష్ణారెడ్డి చెప్పారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కార్డియాలజీ వార్డుకు 9 లక్షల రూపాయలు విలువ చేసే అధునాతన మంచాలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా డాక్టర్ విజయకృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా విజయ హాస్పిటల్ అధినేత విజయకృష్ణారెడ్డి మాట్లాడారు. మన వరకు వస్తే సుమారు 2.5 కోట్ల వరకు మన హాస్పిటల్ ఇప్పుడు మన హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ తరపున ఎంత నమస్కారం అండి. నా పేరు విజయకృష్ణారెడ్డి. నేను డాక్టర్ టి రామకృష్ణారెడ్డి గారి అబ్బాయిని. మా ఫాదర్ లాస్ట్ జనవరి 13th నాడు స్వర్గస్థులైనారు. మా నాన్నగారు 1977 సంవత్సరం నుంచి కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజీ చీఫ్గా పనిచేస్తూ ఉన్నారు. 2000 సంవత్సరంలో రిటైర్ అయినారు. రిటైర్ అయ్యే వరకు కంప్లీట్ సర్వీస్ కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే ప్రథమ కార్డియాలజిస్ట్గా రాయలసీమలో తన కెరియర్ స్టార్ట్ చేసి కర్నూలులోనే రిటైర్ అయినారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయినారు. నాన్నకు ఎప్పుడూ డిపార్ట్మెంట్ అన్న కార్డియాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సేవ చేయడం అనేది చాలా ఇష్టమైన ఇదిగా ఉంది. ఈ విజయ హాస్పిటల్ కూడా తనే స్థాపించినారు 2000 సంవత్సరంలో. ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఆలోచించే వాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా డెవలప్మెంట్ జరగాలి, క్యాత్ ల్యాబ్ రావాలి అనేది ఎప్పుడు తన కోరికగా ఉండింది. తర్వాత సంవత్సరాల్లో అది కూడా ఫాదర్ తర్వాత వచ్చిన చంద్రశేఖర్ సార్, వీళ్ళందరూ చంద్రశేఖర్ సార్ ముఖ్యంగా దాన్ని పట్టుకొని బాగా డెవలప్ చేసినారు. అయితే ఫాదర్ కండోలెన్స్ మీట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చంద్రశేఖర్ సార్ అరేంజ్ చేసినప్పుడు నేను నాన్న జ్ఞాపకార్థం ఏమన్నా చేద్దాం సార్ అని అడిగినప్పుడు పేషెంట్స్కి మంచాలు సరిగ్గా లేవు ఇక్కడ,
చాలా పాతగా అయిపోయినాయి, వీక్ ఉన్నాయని చెప్పినప్పుడు సార్ ఒక 30 మంచాలు కావాలా అని అడిగినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పేసి మాట ఇచ్చున్నాము. దాని ప్రకారమే ఈరోజు ఆ 30 కాట్లు సర్వీస్లోకి తీసుకొచ్చి డెలివరీ ఇచ్చి ఉన్నాము. దాంతోపాటు చదువు చెప్పడం నాన్నకి చాలా ఇష్టమైన వృత్తి అండ్ ప్యాషన్. పీజీస్కి నేర్పియాలా, స్టూడెంట్స్ బాగా చదువుకోవాలా అనేది బాగా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. దానికి గుర్తుగా నాన్న పేరు మీద ఈరోజు ప్రతి సంవత్సరము బెస్ట్ అవుట్ గోయింగ్ పీజీ మెడల్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాము. అది ఈరోజు చంద్రశేఖర్ సార్ యాజ్ అ వైస్ ఛాన్సలర్ హెల్త్ యూనివర్సిటీకి వచ్చినారు కాబట్టి సార్ చేతుల మీదుగా కలెక్టర్ గారి సమక్షంలో ఈరోజు గోల్డ్ మెడల్ కూడా ఇప్పించడం జరిగింది డాక్టర్ మహేష్ గారికి. ఇదే మాదిరి ప్రతి సంవత్సరము ఇప్పటి నుంచి అవుట్ గోయింగ్ పీజీకి ఎవరైతే బాగా మంచి మార్కులు తెచ్చుకొని బయటకు వస్తారో, యూనివర్సిటీ టాప్లో నిలబడతారో వారికి తప్పకుండా ఈ మెడల్ కంటిన్యూ చేస్తాం. ఇది దీంతో పాటు ఏమన్నా మేము చేయగలిగిన మా స్థాయిలో నా వంతుగా ఏమన్నా చేయగలిగేది ఉంటే సాయం తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పేదలకు కానీ ఏదైనా మేము నాన్న పేరు మీద ట్రస్ట్ మాదిరి ఫామ్ చేసి చేయాలనేది మా ఆలోచన. దీనికి సహకరించిన అందరికీ, పెద్దలందరికీ, చంద్రశేఖర్ సార్కి, సూపరింటెండెంట్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి, అందరికీ, కలెక్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ప్రోత్సహించిన మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు. ఈ టోటల్ ఈ మంచాలకు 30 పడకలకు కలిపి సుమారు 9 లక్షల దాకా ఖర్చు వచ్చింది. మెడల్ది చేస్తున్నాము, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, తీసుకునే దాని కరెక్ట్ అమౌంట్ నాకు దాన్ని చేస్తే తెలుస్తుంది. అది గోల్డ్ మెడల్ ఒకటి ఇచ్చున్నాము. అదే దగ్గర ఉంటుంది కొంచెం. వరంగల్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల వేధింపులు. వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ఆవరణంలో శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఓ వ్యక్తిపై దురుసు ప్రవర్తనతో దాడి. శ్రీరామ్ ఫైనాన్స్లో పర్సనల్ లోన్ తీసుకున్న ఓ వ్యక్తి 2 నెలలుగా ఈఎంఐ కట్టలేదని తీవ్రంగా ఒత్తిడికి గురిచేసిన రికవరీ ఏజెంట్లు తన సెల్ ఫోన్తో పాటు ఇతర వస్తువులు లాక్కొని దూషణకు దిగుతూ ఇబ్బందులకు గురిచేసిన శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు. లోన్ తీసుకున్న వ్యక్తి అప్పటికి అనారోగ్య స్థితి బాలేదు, కానీ కాళ్ళు పట్టుకుని బతిమాడినా కనికరించిన శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు. స్థానికులు సైతం ఏంటి అరాచకమని ప్రశ్నించినందుకు మా రూల్స్ ఇలాగే ఉంటాయి. స్థానికులపై దురాశగా ప్రవర్తించిన రికవరీ ఏజెంట్లు కనీసం తన వస్తువులు తనకి ఇవ్వండి అని చెప్పినప్పటికీ ఏది ఇచ్చేది లేదు. ఇప్పుడు ఏం చేస్తారు అంటూ దబాయింపులకు పాల్పడ్డ శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు. స్థానికుల చొరవతో పోలీసులు 100కు డయల్ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితుడు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మట్టెవాడ పోలీసుల రాకతో బాధితుడికి ఉపశమనం. రికవరీ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జేబులో పెట్టుకున్నాను, ఇచ్చే ఆయన దానికి ఇచ్చే దాని డబ్బులు ఉన్నాయట. అది ఇవ్వవాను అర్జెంట్. అరే ఆయనకి ఆఫీస్కి వచ్చాడో రాడు, మీ ఆఫీస్ వాళ్ళని పిల్లలు నువ్వు అది ఇచ్చి నువ్వు లీగల్ ఆఫీస్కి రానంటే భయపడుతున్నావు. ఫోన్ ఆయన 100 చేస్తాడు, ఆ ఫోన్ ఇచ్చి ఫోన్ ఎందుకు ఇస్తావు? దౌర్జన్యం కాదా ఇది? ఫోన్ ఎందుకు గుంజుకున్నావు? ఫోన్ ఎందుకు గుంజుకున్నావు? ఇచ్చేసి ఫోన్ గుంజుకున్నారా? చేయి సార్ ఫోన్ ఇచ్చేసాను, ఫోన్ ఇచ్చేసాను. వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు చెప్పి. ఒక 2 నెలల కట్టక నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది. నేను హాస్పిటల్లో ఉన్నా. ఏదో ఇల్లు అమ్మి కొంచెం కడదామనే నేను వచ్చిన. కొంచెం ఊళ్ళు వస్తానంటే ఉన్నాయని గుంజుకున్నారు. కొంచెం ఫోన్ అన్న ఆన్ చేసి ఇవ్వాలంటే ఇస్తలేడు. అసలు నేను పిచ్చి పిచ్చిగా మీదికి వస్తాను. నేను చూడండి భయ నా పరిస్థితి, ఇల్లు అమ్మి కడతా అని చెప్పిన. విన్నారు కదా నేను 3 months నుంచి మాకు దొరకట్లేదు. అరే నేను 2 months కట్టాలి. నేను 3 months ఇప్పుడు 15వ తారీఖు దొరకకపోతే ఆయన దొరికిన దగ్గర ఫోన్ గుంజుకోవాలని చెప్పి మీకు ఏమైనా ఉందా? ఉండలేడు. నోటీస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరియు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగనూరి వెంకటేష్ గౌడ్ ఆదేశాల మేరకు నిన్న చెన్నూరు పట్టణం బీజేపీ అధ్యక్షులుగా తుమ్మ శ్రీపర్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు చెన్నూరు పట్టణ కార్యక్రమంలో చెన్నూరు పట్టణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా తుమ్మ శ్రీపాల్కి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగనూరి వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. పార్టీ కార్యక్రమాలన్నీ కూడా జాట్ తిరుపతి గారి సహాయ సహకారాలు, మాజీ అధ్యక్షుని, అదేవిధంగా సీనియర్ నాయకులందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ పార్టీని
రానున్న రోజుల లోపల మరి మున్సిపాలిటీ లోపల భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా అందరినీ కలుపుకొని తమ భేదం లేకుండా మనతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొంత పోయిత తేడా లేకుండా అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయి భారతీయ జనతా పార్టీ జెండాను మున్సిపల్ పదే రెక్కపరపలాడే విధంగా కృషి చేయాలని నేను కోరుతూ తెలియజేస్తూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ నెల 5వ తేదీ జాతీయ రహదారి నెంబర్ 363 ఏదైతే శ్రీరాంపూర్ నుంచి వాంకిడి వరకు 3,500 కోట్లతోటి నిర్మాణం జరిగిందో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి వారు విచ్చేస్తున్నారు. వారితో పాటుగా మరి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, ఎంపీ కోడెం నగేష్ గారు, ఎమ్మెల్యే పల్వాయి హరీష్ బాబు గారు, జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, కేంద్ర రాష్ట్ర నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమీక్షా కార్యక్రమం కూడా ఇప్పుడు నిర్వహించడం. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని విజయవంతం చేయాలి. ఇదివరకే టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని ఏదో వాళ్ళే కట్టుకున్నట్టు క్లెయిమ్ చేసుకున్నారు. డ్రోన్ వీడియోలు తీసి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క 3,500 కోట్లతోటి ఈ యొక్క మూడు నియోజకవర్గాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జిల్లాలోని 2 జిల్లాలలో 93 కిలోమీటర్ల రోడ్డు ఈ రోజు 4 లైన్ల రోడ్డు ఒక అరగంట లోపల ప్రయాణం చేసే విధంగా బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి రోడ్డును జాతికి అంకితం చేయబోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల హాజరు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై. బంగ్లాదేశ్ నుండి ముస్లింలు బీహార్లోకి వస్తే వాళ్ళ పిల్లలు తెలంగాణలోకి వచ్చి మదర్సాలోని చదువుతున్నారు అని బీజేపీ ఎంపీ రఘునాథ్ రావు అన్నారు. జిన్నారం మదర్సాలో ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక నలుగురం గత వారం రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఆ మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడోళ్ళు? జిన్నారం వాళ్ళు, బొల్లారం వాళ్ళు, పటాన్చేరు వాళ్ళు, రామచంద్రపురం వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, ఇంకెవరో పక్క వాళ్ళేమో అనుకున్నా నేను. మొత్తం విచారణ చేసి చూస్తే తేలింది ఏంటంటే ఆ 70 మందిలో 65 మంది 70లో 65 మంది పిల్లలు మీది ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు దయించి సభ్య సమాజం హిందువులు మొత్తం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చిరట? కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి బీహార్ నుంచి వచ్చినాము అని చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగినాం. నెక్స్ట్ ప్రశ్న, మా తల్లిదండ్రులు అంతా బీహార్లో ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు. సో తల్లిదండ్రులు బీహార్లో ఉన్నారు, వాళ్ళు పుట్టింది బీహార్లో, వచ్చింది ఎక్కడికి? జిన్నారంకి వచ్చారు. పోనీ జిన్నారం మీద పెద్ద హైటెక్ సిటీ, అదేదో పెద్ద మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా ఉంది, వీళ్ళు వచ్చిరు ఆడేదో చేస్తున్నారు, అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు, చిన్న మండల కేంద్రం. ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సాను తెచ్చిపెట్టిరు. బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తారు. మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు, బీహార్ కాదు. కిషన్ గంజ్ ఈజ్ అడ్జసెంట్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి కిషన్ గంజ్కి మధ్యలో బార్డర్ ఉంటుంది గీత. వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తారు కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారం కానీ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరైన సమాచారం చెప్తలేరు. బహుశా ఈ మదర్సాలో ఉన్న 65 మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను. ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సు ఆపని డ్రైవర్. రన్నింగ్ బస్సు ఎక్కి కిందపడ్డ మహిళను తిట్టిన డ్రైవర్. 10 కిలోమీటర్ల బస్సును చేజ్ చేసి డ్రైవర్ కండక్టర్తో మహిళ వాగ్వాదం. దిగుతూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కద్దు మీరు ఎక్కద్దు కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. నా ముందర ముగ్గురు ఎక్కించుకుని నా పిల్లలు ఉన్నారు వెనకాల. నేను ఎక్కినా, నా పిల్లలు ఎక్కలేకపోయారు. నా పిల్లలు ఎక్కకపోతే నేను దిగిపోతా కదా. ఆపలేదు.
ఆపలేదు. ఇంకా పడ్డా కూడా తిడుతున్నారు, పడిపోయినాడు కింద కింద అయినా కూడా తిడుతున్నారు ఎందుకు ఎక్కినావని. కింద పడిపోయినా ఎక్స్ రోడ్ దగ్గర రోజు ఇక్కడ నుంచి స్లో, మీరు కూడా స్లో పోవాల్సింది కదమ్మా. స్లో కాదు డైరెక్ట్ ఏమంటారు తెలుసా, మీరు ఎక్కది ఇక్కడ ఇప్పుడు కూడా అదే అంటున్నాడు, మీరు ఎక్కది ఇక్కడ ఎక్కడెక్కొద్దంట ఎక్స్ రోడ్ లా బస్సు మూవ్ అయింది. ఆయన కాన్సన్ట్రేషన్ ఎవరి పిల్లలు లేరు సార్, ఓన్లీ 3 లేడీస్ ఉన్నారు, ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది ముందట. వాళ్ళు సీసీ కెమెరా కూడా వాళ్ళు కూడా రన్నింగ్ బస్ ఎక్కినారు, ఆపుతలేడు, కొడుతున్నా కూడా ఆపుతలేడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. మూవ్ అయింది పడ్డాక కూడా ఎక్కలేను, బస్సు ఎక్కలేనే. అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది. ఆయన సడన్ గా బ్రేక్ చేసిండు ఇటు చూసి. ఇగో మీకు ప్రూఫ్ అంటే సీసీ కెమెరాలు ఉంటాయి చూడండి, వెళ్ళిపోయినా కానీ నేను ఎక్కలేదు, బస్ స్టాప్ ఉన్నప్పుడే ఎక్కిన నేను. కాకినాడ మే 22, 2025 శుక్రవారం 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ మాట్లాడారు. సమస్యలు పరిష్కరించేంత వరకు కనీస వేతనాలు ఇచ్చేంత వరకు ఎక్స్ప్రెస్ డ్రైవర్లు కనీస వేతనాలు ఇచ్చేంత వరకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు అల్లిపేట ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్. అల్లిపేట ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా హంటర్ రోడ్డు దయాల్ నగర్లోని బీజేపీ హన్మకొండ జిల్లా కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో అదాలత్ వరకు చేరుకొని అదాలత్ అమరవీరుల స్తూపం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు స్వతంత్రం రాకముందు 1931 నుంచి 41 వరకు జనగణనతో పాటు కులగణన జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఏదైనా కానీ జరగలేదు. 41 నుంచి 51 మధ్యలో జరిగిన బాపత్తాన్ని కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అది తప్పుడు తడక అని చెప్పి పక్కకు పెట్టిండ్రు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 1951 నుంచి 2011 వరకు ఏ సంస్థ జనగణన చేసినా కానీ ఎస్సీలకు ఎస్టీలకి మాత్రమే డాటా బయటికి వచ్చేది, మిగతాది ఓబీసీలకు సంబంధించింది ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా 2011 నుంచి 2021 వరకు కూడా చేసేది ఉంటే కానీ కరోనా వల్ల అప్పుడు జనగణన చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే జనగణన చేస్తున్నారో కులగణన దాంతోపాటు కులగణన చేస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా పక్షాన తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశానుసారం కోటపల్లి మండల కేంద్రంలో గతంలో రోడ్డు వెడల్పులో భాగంగా ఇల్లు మరియు భూమి కోల్పోయిన నిరుపేదలకు వెంటనే ఇంద్రమ్మ ఇల్లు పథకంలో భాగంగా అలాగే కోటపల్లి మండలంలోని మిగతా అన్ని గ్రామాల్లోని నిరుపేదలకు ఆయా గ్రామ సభల ద్వారా లబ్ధిదారులకు పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయవలసిందిగా మంచిర్యాల జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ శ్రీ దుర్గం అశోక్ గారి ఆధ్వర్యంలో కోటపల్లి తహసీల్దార్ గారికి మరియు ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. కోటపల్లి మండలంలో గత ప్రభుత్వం హయాంలో ఈ కోటపల్లి మండల హెడ్ క్వార్టర్కి సంబంధించిన రోడ్డు వెడల్పులో కొందరు ఇండ్లు పోయినాయి, కొందరి భూమి పోయినాయి.
వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు ఆనాడు ఇచ్చారు. వారికి ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారన్నారు. మరి ఆ గత ప్రభుత్వం వాళ్ళని విస్మరించింది. మరి ఈ ప్రభుత్వమైనా కానీ ఇప్పుడు ఇందిరమ్మక ఇల్లు కేటాయిస్తారా, మరి వారికి భూమి ఎక్కడైనా చూపిస్తారా, మరి ఇల్లు కట్టిస్తారా అనేది ఖచ్చితంగా మరి వాళ్ళకు కూడా ప్రజల కోసం ఇచ్చారు. వాళ్ళ సొంత పట్టా భూములు ఇచ్చారు కాబట్టి వారికి ఒకటి ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడే రాష్ట్రంలో మారిపోతుంది, సూసైడ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో 3,500 కోట్లతో నిర్మితమైన జాతీయ రహదారి 363ని ప్రారంభించడానికి వచ్చేస్తున్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కాగజ్ నగర్ క్రాస్ రోడ్లోని వాసవి జిల్లింగ్ మిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మరియు బహిరంగ సభని విజయవంతం చేయవలసిందిగా మంచిర్యాల జిల్లా నాయకులకు కార్యకర్తలందరినీ కోరుతున్నాను అని నగునూరి వెంకటేష్ గౌడ్ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అన్నారు. ఈ నిర్మితమైనటువంటి రోడ్డును ఇదివరకే కొంతమంది మేమే నిర్మించినామని చెప్పి డ్రోన్లతోటి వీడియోలు తీసి టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చేసిండు, బల్కసుమన్ చేసిండని ప్రచారం చేసిండు. ఇది తప్పుడు అనేటువంటి నిర్ణయం, తప్పుడు విధానం అని చెప్పడానికి కేంద్ర జాతీయ రహదారుల మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఈ నెల 5వ తేదీన ఈ రోడ్డును జాతికి అంకితం చేయడానికి రాబోతా ఉన్నారు. వారితోటి కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి గౌరవనీయులు బండి సంజయ్ గారు, అదేవిధంగా ఎంపీ కోడెం నగేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు మరియు ఎంతో మంది జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు హాజరై మన ఆసిఫాబాద్ క్రాస్ రోడ్ దగ్గర ఈ యొక్క రహదారిని ఈ జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బూత్ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్గొని విజయవంతం చేసి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై. కాకినాడ కచేరిపేట మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కాకినాడ జిల్లాలో జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల సన్నాహిక సమావేశం కచేరిపేట సిఐటియు కార్యాలయంలో ఏఐసిసిటియు రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వాడ శేషబాబ్జీ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు తాలూరి రాజు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. బయటికి వెళ్ళారు. 20వ తేదీని దేశవ్యాప్తంగా అఖిల భారత సమ్మె జరగబోతున్నది. దానికి సన్నాహంగా ఈ సమావేశం జరిగింది. 3, 4, 5 తేదీలలో అన్ని పరిశ్రమలకి, సంస్థలకి సమ్మె నోటీస్ ఇస్తాం. దాంతోపాటుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఒక జిల్లా స్థాయి సదస్సు జరుపుతాము. 7 లేదా 8 తేదీల్లో జరుపుతాం. ఇతరత్ర అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దాన్ని జయప్రదం చేయడం కోసం ఈ సమావేశం జరిగిందని, సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ముఖ్యంగా నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం వరకు కూడా ఈ విధానాలు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. ఈ విధానాల ఫలితంగా దేశంలో నిరుద్యోగం పెరిగింది, అసమానతలు పెరిగింది, సంపద కొద్దిమంది దగ్గరే పోగుపడతా ఉంది. ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. పెద్ద పెట్టుబడిదారులకి, కొత్త పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటూ ఉన్నాయి. ప్రజల మీద నిరుద్యోగ భారం, అన్ని ధరల భారం, అన్ని రకాల భారాలు పెంచుతూ ఉన్నారు. ఈ విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉద్యోగ భద్రత లేకుండా పోయింది, కార్మిక హక్కులకు రక్షణ లేకుండా పోయింది. ఇట్లాంటి విధానాల వల్ల మేము తీవ్రంగా ఈ ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నప్పటికి కూడా బుద్ధిరాని కారణంగా ఇట్లాంటి సార్వత్రిక సమ్మెలు ఇప్పటికి దాదాపు 20 వరకు చేయాల్సి వస్తుంది. ఇది 20వ సమ్మెగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 29 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ కోడ్లు అమల్లోకి వస్తే మొత్తం కార్మికులు కట్టు బానిసలుగా మారే ప్రమాదం ఉంది. వెట్టి చాకరీ చేసే పరిస్థితి ఉంది. కనీస వేతనాలు అడిగే హక్కు కోల్పోతారు, సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారు, సమ్మె చేసే హక్కు కోల్పోతారు. అంతేకాకుండా ఈ లేబర్ కోడ్ల ద్వారా యజమానుల్ని అన్ని రకాలుగా రక్షిస్తూ ఉన్నారు. ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి ఇంతకుముందు శిక్షలు ఉండేవి, పెనాల్టీలు ఉండేవి. శిక్షలు రద్దు చేసి పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. ఇది పెట్టుబడిదారులను కాపాడడానికి తప్ప మరేందుకు కాదు. ఖచ్చితంగా ప్రతి కార్మికుడికి 26,000 రూపాయల జీతం ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్
కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి, స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్ల మీద సమ్మె జరుగుతూ ఉంది. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫ్యాసిస్ట్ వ్యతిరేక విధానాలు, విద్వేష విధానాలు, మత విద్వేష విధానాలు విరమించుకోవాలని చెప్పేసి మేము ఈ సమ్మె ద్వారా ఎన్డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. డోలీలో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవించిన గర్భిణి. విజయనగరం జిల్లా రేగపుణ్యగిరి గ్రామంలో ఘటన. రోడ్డు లేకపోవడంతో 3 కిలోమీటర్ల డోలీలో తీసుకెళ్లిన బంధువులు. ఇంతలో నొప్పులు రావడంతో పురుడు పోసిన స్థానిక మహిళలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.